ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి క్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని దినాల నుండి ఈ సిరీస్లో ఒక వాక్యాన్ని కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. మనము ఏ మనస్సు కలిగి ఉండాలి? ఈవేళ ఆ సిరీస్ని వాక్య భాగంతో ముగించుకోబోతున్నాం. ఇంతవరకు ధ్యానం చేసినటువంటి ఈ యొక్క సిరీస్లో లేఖనానుసారముగా చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి దైవాశీర్వాదాలు మనం పొందుకుంటాం అని చక్కటి వాక్య ధ్యానాలు చేస్తాం. ఈవేళ ఈ సిరీస్ను మనం ఈ వాక్యము ద్వారా ముగించుకోబోతున్నాం. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మనము ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాము, లేక ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి అనే అంశములో మరి 16వ భాగముగా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా పూర్ణమైన మనస్సు కలిగి ఉండాలి. పూర్ణము అనే మాటకు సంపూర్ణత
అది సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటున్నాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. కాలేబు తనట మంచి మనస్సు కలిగి, రెండవది అంటాడు ఇక్కడ, పూర్ణమైనటువంటి మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత, అనగా కారణము చేత అతడు పోయిన దేశములో, అనగా అతడు వెళ్ళినటువంటి దేశములో అతన్ని ప్రవేశపెట్టుదను. చూసారా, దేవుని ఎడల మరి అక్కడ భక్తుడు కాలేబుకు ఉన్నటువంటి పూర్ణమైనటువంటి మనస్సును బట్టి అతడు వెళ్ళుచు ఉన్న దేశంలో ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబానికి కానీ విశ్వాసికి కానీ ఎటువంటి మనస్సు అనే ఆలోచన చేస్తే పూర్ణమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన మనస్సు ఎవరి ఎడల కలిగి ఉండాలి అంటే చెప్పండి, దేవుని ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటుంది. ఈ దేవుని యందు, దేవుని ఎడల ఈ పరిపూర్ణమైన మనస్సు మనం పెట్టక లోకము యందు, మనుషులు యందు పెడితే మనం ఏం చేస్తామంటే మన యొక్క జీవితాలు, మన ఉద్దేశాలు, మన గోల్ ఏమవుతుందంటే ఫెయిల్ అవుతూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే మనుషులను పరిపూర్ణంగా మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఈవేళ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. పరిపూర్ణమైనటువంటి మనస్సు మనం దేవుని ఎడల మనం కలిగి ఉండాలి అని దైవవాక్యం సెలవిస్తున్నది. ఉదాహరణగా ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తుంటున్నప్పుడు, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునిడల మీరు నన్ను కనుగొందురు. దేవునిని మనం కనుగోవాలి అంటే పూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. పూర్ణమైన మనస్సుతో ఆయనను వెతుకున్నప్పుడు ఆయనను మనం కనుగొనగలము అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. ఈ దినాన్న సువార్త ఇన్ని వేల సంవత్సరాల నుండి కూడా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఇంకా అనేక మంది దేవుని అంగీకరించక మిగిలిపోవటానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే, ఒక చెవి ద్వారా వింటూ ఉన్నారు, మరొక చెవి ద్వారా విడిచిపెట్టేస్తున్నారు. అలాగనే మనస్సులు కూడా ఆలోచన చేస్తున్నప్పుడు రెండు మనస్సులు, ఒకటి అవిశ్వాసముతో కూడిన మనస్సు, రెండు విశ్వాసముతో కూడినటువంటి మనస్సు. కాబట్టి ఈ మనస్సు ఏమవుతుందంటే అది వింటూ ఉంది కానీ గ్రహించకుండా విడిచిపెట్టేస్తూ ఉంటున్నటువంటి కారణం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం ఏమని మరి అది హెచ్చరిక చేస్తున్నట్టే, పూర్ణమైన మనస్సుతో నన్ను గురించి మీరు విచారణ మీరు చేయునెడల మీరు నన్ను కనుగొంటారు. 14వ వచనం అంటాడు, నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను. పూర్ణమైన మనస్సు కలిగి ఆయన వెతుకుతున్నప్పుడు మనం కనుగొంటాం. అంతేకాకుండా ఆయన మనకు కనుపరుచుకుంటాడు అనే మాటలు రాయబడుతూ ఉన్నాయి. 17వ భాగాన్ని ఆలోచన చేస్తే నిండు మనస్సు. నిండు మనస్సు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనసుతో దేవుని అనుసరించాలండి? నిండు మనస్సుతో. యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం కావాలన్నాడు. మరి నీకు ఇదిగో ఈ యొక్క ఆజ్ఞలు గాయకోమన్నాడు, అవన్నీ నాకు వచ్చి అన్నాడు. అయితే నీకున్న ఆస్తి ఏమి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. కానీ అతడట ధనవంతుడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోవటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే, అతడు దేవుని యొక్క మాటలు అతడు నిండు మనస్సుతో అంగీకరించలేకపోయాడు, నిత్య జీవాధిపతిని అనుసరించలేకపోయాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారు నిండు మనస్సుతో రావాలి, దైవవాక్యాన్ని నిండు మనస్సుతో అంగీకరించాలి, నిండు మనస్సుతో ఆచరించాలి. ముగింపుగా
ఈ 14వ అధ్యాయం 9వ వచనములో చూస్తుంటున్నప్పుడు, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగుబెట్టినటువంటి భూమిని నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. మోషే ప్రమాణము చేసినట్లుగా ఇక్కడ నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తే నీవు అడుగుబెట్టినటువంటి భూమి అంతా కూడా నిశ్చయముగా నేను నీకు ఇస్తాను, నీ సంతానమునకు ఎల్లప్పుడూ సాస్యముగా ఉంటుంది. కాబట్టి ముగింపుగా ఆలోచన చేస్తే సుమారు మరి ఇన్ని దినాలు ఒక సిరీస్గా మన వాక్య ధ్యానం చేసినటువంటి మనస్సు అనేది మనము 17 భాగాలుగా మనము ధ్యానం చేసాం. ఇటువంటి మరి మనస్సు మనం కలిగి ప్రభుని వెతికినప్పుడు, చేర్చుకున్నప్పుడు, వెంటాడినప్పుడు దైవ దీవెనలు తప్పనిసరిగా ప్రతి కుటుంబం అవి పొందుకుంటూ ఉంటాయి, సంప్రాప్తమవుతూ ఉంటాయి. అటువంటి మనస్సు మనం కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచేయ ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.